2 నెలలుగా రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం తవ్వకాలు చేసి కనీసం రోడ్డును పూడ్చకపోవడంపై విశాఖ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంతలతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ చేస్తే జవాబుదారీతనం లేని మాటలు మాట్లాడుతున్నారని మహిళలు వాపోయారు. వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. గ్రౌండ్ ప్రాసెస్ సంబంధించి ఏవైతే ఎక్కడికక్కడ పైప్ లైన్లు అయితే మొత్తం ఎక్కడికక్కడ పూర్తిగా అయితే గుమ్ములు తీస్తున్న పరిస్థితి ఉంది. అన్ని రోడ్లు కూడా ఏవైతే యథేచ్ఛగా అయితే పూర్తిగా అందంగా తీర్చిదిద్దామని అయితే చెప్పుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే గుంతలమయంగా అయితే విశాఖ నగరం మొత్తం కూడా మారిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి విశాఖపట్నం కేఆర్ఎం కాలనీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. గత 3 నెలలుగా ఇక్కడ తవ్వకాలు చేసినా కూడా ఎవరు కూడా కనీసం స్పందించట్లేదని అయితే తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రజలంతా కూడా ఇక్కడికే చేరుకొని ఆ రోడ్డు పైన వారి యొక్క ఆవేదన అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా దీని యొక్క సమస్య పైన పూర్తిగా వివరణ చెప్పడానికి అయితే మనతో పాటు ప్రజలు అయితే పబ్లిక్ అయితే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుని అసలు సమస్య ఏంటనే విషయాన్ని అన్న చెప్పండి. అసలు ఏం జరిగింది, ఎందుకు మీరంతా ఇంత నిరసన వ్యక్తం చేస్తున్నారు? ఇది జీవీఎంసీ అండర్ గ్రౌండ్ లైన్ ఉందండి. ఇది దగ్గర సంవత్సరం బట్టి సరిగ్గా ఫ్లో అవడం లేదు. అవ్వకపోతుంటే మేము చెప్తుంటే ఏదో క్లీన్ చేస్తున్నాను, అయితే కొత్త పైపులు వేస్తా అన్నారు. కొత్త పైపులు వేస్తా అనేసరికి కమిషనర్ వచ్చారు, అన్నీ వచ్చారు. ఒక్కసారి ఒక లైన్, చివరి లైన్ ఒకటి బాగా ఫ్లో అయిపోతుంటే అక్కడ ఒక్క పైప్ మటుకు కొత్త తీశారు, మిగతా వేయలేదు. మొన్న వచ్చి నెల 20 రోజులు ఎంత అయింది తవ్వేశారు. తవ్వేస్తే తవ్వేసి వెళ్ళిపోయారు, పైపులు వేయలేదు, కంప్లీట్ చేయలేదు. అయితే మీద పెద్ద పెచ్చులన్నీ తీసుకెళ్తారు. ఈ మధ్యనే బడులతో వచ్చిన వాళ్ళు అందరూ పడిపోతున్నారు. చాలామంది పాపం ముసలి వాళ్ళు ఉన్నారు, చాలామంది పడిపోయారు. అయినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు పైప్ లైన్ అన్నీ ఫుల్ అయిపోయి ఇళ్లలోకి వచ్చేస్తుంది. దయచేసి మీరు కొత్త పైప్ లైన్ ఇమీడియట్గా వేస్తే మా సమస్య తీరుతుంది. ప్రధానంగా మరింత మంది కూడా ఉన్నారు. ప్రధానంగా మహిళలు అయితే ఇక్కడికి చేరుకొని అయితే నిత్యం కూడా ఈ వేలోనే వెళ్ళి వస్తుంటారు. అలానే ఇంటిలో కూడా వాళ్ళకి వాటర్ రావడంతో కనీస సదుపాయాలు కూడా లేవనే విషయంతో అయితే వాళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా దాని యొక్క సమాచారం ఏంటంటే తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? ప్రతి 15 రోజులకు ఒకసారి మున్సిపాలిటీ వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడమే జరుగుతుంది సార్. వాళ్ళు వచ్చి సైకిల్ వాళ్ళు వస్తున్నారు, వచ్చి పొడిచేసి ఏదో నామాత్రం పని చేసి వెళ్ళిపోతున్నారు. మాకైతే రెక్టిఫై అవ్వటం లేదు. ఇంకోటి ఏంటంటే ఇది ఆ మాన్యువల్ నిండిపోవడం వల్ల తిరిగి ఇన్ఫ్లోకి ఫ్లో అయిపోతుంది. ఆ మరలేమో వచ్చి వాళ్ళు చేస్తామని అంటున్నారు కానీ చేయడం ఏమీ లేదు, ఎవరూ స్పందించటం లేదు. మెయిన్ అది మాకు దయచేసి పెద్ద పైప్ లైన్ వేసి మా మానవాళ్ళు ఎప్పటికప్పుడు క్లియర్గా అయిపోయేటట్లు మాకు చేస్తారని వినిపించుకుంటున్నాం సార్. ప్రధానంగా ఇటువంటి సమస్యలు ఎప్పటి నుండి ఉన్నాయి సార్? అసలు ఎంతకాలం నుండి ఇటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు? అంటే ఈ తవ్వకాలనే కాకుండా లోపల ఈ డ్రైన్ సిస్టమ్ కూడా చాలా ఏళ్ళుగా సమస్య ఉందని అయితే చెప్తూ ఉంటారు. అది ఎప్పటి నుండి మీరు చూస్తున్నారు? అసలు ఎంతవరకు జీవీఎంసీ ఎప్పుడు స్పందిస్తున్నారు? నేను ఈ వీధిలోకి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది సార్. ఎప్పటి నుంచి చూసినా ఇక్కడ నుంచి వర్షం పడేటప్పుడు ఇక్కడ ఒక్కొక్క వెహికల్ మునిగిపోతుంది సార్. అంత లోతు వరకు వాటర్ ఇక్కడ అంతా స్టక్ అయి ఉండిపోతుంది. తర్వాత వాటర్ అంతా మళ్ళీ రికవర్ అవుతుంది. కానీ ప్రాబ్లం అయితే ఇప్పటికీ ఇదే రకంగానే ఉంటుంది. ఈ మధ్యకాలంలో అయితే మాన్యువల్ కోసం అని చెప్పి ఈ రోడ్డు అంతా తవ్వకం చేసి అలా ఉంచారు సార్. ఎప్పటి నుంచి చూస్తుంటే ప్రాబ్లం అయితే పాపం చిన్నవాళ్ళు, ఫ్యామిలీతో వెళ్ళి వెహికల్స్ వాళ్ళు పడిపోయి చాలా ఇబ్బందిగా పడుతున్నారు. ప్రధానంగా ఈ సమస్యలను ఎదుర్కోవడానికి అయితే భారీగా అయితే ముసలి వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఇబ్బందులు పడడం అయితే నిత్యం కూడా చూస్తుంటాం. వాటర్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ ఎప్పుడైతే అండర్ గ్రౌండ్ సిస్టమ్కి సంబంధించి వాటర్ ఎక్కువగా వెళ్లకుండా ఇది ఎప్పుడు కూడా నిత్యం జరుగుతుంటుంది. కానీ వర్షం పడేటప్పుడు దాన్ని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో అయితే అండర్ గ్రౌండ్ సిస్టమ్ని అయితే తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కానీ దానికి పూర్తి భిన్నంగా ఈ యొక్క గుమ్ముల వల్ల మరింత ప్రమాదాలు ఎదుర్కోవడం జరుగుతుంది. దానికి సంబంధించి కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ తెలుసు. అమ్మ చెప్పండి, అసలు ఎలా ఉంది, అసలు ఏంటి దీని పరిస్థితి? అంటే ఏం చెప్తాం బాబు, మీరు చూసుకోవాలి కదా బాబు. ప్రతి దానికి కూడా మీరు చెయ్యాలంటే ఎలా చేస్తాం బాబు, మీరు చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇలా ఉంటే మేము ఎలాంటి ఎలా నడగలం బాబు? ఇంత కొద్ది వర్షం వస్తే నిండిపోతుంది, ఏడు చేయమంటే ఏడు చెప్పమంటే చెప్తాం బాబు. స్పందించటం లేదు సార్, ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. మెయిన్ పట్టించుకోవటం లేదు.
మీరు నచ్చిన దగ్గర చెప్పుకోండి, నచ్చిన దగ్గర కంప్లైంట్ ఇచ్చుకోండి అంటున్నారే కానీ మాకైతే మాత్రం క్లియర్గా అది పర్ఫెక్ట్గా రెక్టిఫై చేయటం లేదు సార్. మీరు ఏఐ గారితో మాట్లాడారు, ఏమన్నారు? ఆ ఏఈ గారితో మాట్లాడాను, జగన్ గారితో మాట్లాడాను. జగన్ గారేమో ఇదిగో చేస్తాను అనేమో అంటున్నారు. ఆయన వచ్చి ఆ 2 మనుషుల్ని పంపిస్తున్నారు. వాళ్ళేమో ఆ మాన్యువల్ కప్పులు పెట్టేసి ఇది పని అవుతుందమ్మా, ఇది మేము చేసేది కాదు, మా వల్ల కాదు అని చెప్పి వాళ్ళు కామ్గా వెళ్ళిపోతున్నారు. ఆ జగన్ గారు అలా చెప్తున్నారు. ఏఈ గారు ఏమో వచ్చి అలాగే చేయించుతానమ్మా అని అన్నారు. ఈరోజు దగ్గరుండి చేయించుతానమ్మా అని అన్నారు. దగ్గరుండి వచ్చారు కానీ ఆ పైప్ లైన్ కోసం మేము వచ్చి వాళ్ళు చూశారు అంతే, వెళ్ళిపోయారు. ఈ రోడ్డు మొత్తాన్ని కూడా కచ్చా కట్టేసి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపించడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా సరే జీవీఎంసీ సిబ్బంది స్పందించి వెంటనే వీటిపైన రోడ్డు ఏదైతే ఉందో ప్రధానమైన రోడ్డుని అయితే ఏర్పాటు చేయాలని అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అధికారులు కూడా నిమ్మకు నీరెత్తే విధంగా వారు చెప్పే సమాధానాలు ఏ విధంగా ఉన్నాయంటే మా బంధువులు ఉన్నారు, మా చుట్టాలు ఉన్నారు, మాకు నచ్చినట్టు మేము ప్రవర్తిస్తామనే విషయాన్ని కూడా పబ్లిక్తో ఉన్నారంటే తెలుసుకోవచ్చు. వాళ్ళ యొక్క జవాబుదారితనం ఏ విధంగా ఉందన్నది కనిపిస్తుంది. దీనిపైన జీవీఎంసీ కమిషనర్తో పాటు స్థానికంగా అధికారులు కూడా దీనిపైన స్పందించాలని, కలెక్టర్ కూడా స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. తక్షణమే ఎవరైతే ఈ యొక్క వాదనలు చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకొని అలానే వెంటనే ఈ యొక్క యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క రోడ్డు పూర్తి చేయాలనే విషయాన్ని అయితే కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయికరంతో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.